పట్టణంలో ఎస్సీబీసీ కాలనీలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 4007 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణతో కలిసి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలన్నారు. 31 లక్షల మందికి ఒకే దఫా ఇంటి స్థలంతో సహా ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం లేదు. అట్లనే మన రాష్ట్రంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకళ్ళ కంటే ఒకళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ జగనన్న ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరాలని, ఆ సొంత ఇల్లు తనకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి అది కలగాలనేటువంటి భావనతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీల ద్వారా ఇంటి స్థలము ఇల్లు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 6,800 మంది ఏమో లబ్ధిదారులు ఉన్నారు. 6,800 మంది అంతమంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల మందికి ఈ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలము ఇల్లు ఇచ్చినారు. ఇచ్చేంత మేరకు ఉండలేడు.